లైక్ ఎలా అంటే 100 డేస్ తను యాక్టింగ్ చేస్తూనే ఉంది. ఫస్ట్ టైం 100 డేస్ మేము బిగ్ బాస్లో సీరియల్ చూసినామని చెప్పి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ దీని మీద నువ్వేమంటావు? ఎన్నైనా ట్రోలింగ్ ఏంట్రా బాయ్, కొట్టారు తీసుకుంటాం. తనుజక్క ఫైనలిస్ట్ సెకండ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు, బట్ ఏంటంటే అది తనుజక్క వల్ల లేసాడు కాబట్టి చాలా అనిపించింది. తనుజక్కని ఎంతైనా అనుకుంటారా బాయ్ నెగిటివ్, ఇంకా మహా అయితే ఒక 6 రోజులు 5 డేస్ అనుకుంటారా. మీ తిట్లే మా అక్కకి దీవెళ్ళరా బాయ్, పక్కా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు కానీ అదే మా తనుజక్క ఉంటే జస్ట్ ఇది శాంపుల్ అంతే. ఇంకా నెక్స్ట్ వీక్ మాత్రం అక్క ఫస్ట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సెకండ్ ఉంటాడు. ఇంకా అది మాత్రం ఫిక్స్. అదే సుమన్ శెట్టి భరణి బయటకు వచ్చారు. బన్నీ గారు వచ్చిన అది కంపల్సరీ అన్న మనం ఫేర్ ఎలిమినేషన్ అది. ఎందుకంటే ఇంకా 1 వీకే ఉంది కాబట్టి బయటకు వచ్చేయడానికి కన్ఫర్మే. ఎందుకంటే ఎలకాలం దాంట్లో ఉంచలేరు కన్నా మనకి కూడా చూడడానికి బోర్ పడుతుంది. ఆ ప్లేస్లో లోపల ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చింటే బాగుంటుంది? సంజయ్ గారు అని బన్నీ గారు అనుకున్నాం కదా పోయిన వీక్. బట్ ఏంటంటే సంజయ్ గారు సేఫ్ అయ్యారు, టాప్ 5లో ఉన్నారు. బన్నీ గారు బయటకు వచ్చారు, అదొక్కటే బాగా అనిపిస్తుంది. అది ఇమాన్యుల్ టాప్ 4లో ఉన్నాడు కదా, టాప్ 1 టాప్ 2 అనుకున్నారు, మరి టాప్ 4లో ఉన్నాడు. గెలుస్తారా మరి? టాప్ 3 ఎవరు? డెమన్ పవన్ వచ్చారా? పాపం అదే ఇమాన్యుయలే అంత ఘనంగా. అసలు వీళ్ళంతా ఇద్దరు కామన్ మ్యాన్లు. ఇన్ని రోజులు కెమెరా ముందు కష్టపడుతూ కామెడీ చేస్తూ ఉన్న 3rd ప్లేస్ కూడా రాకండి, మరీ 4th అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఏంటంటే కామన్ మ్యాన్లు వచ్చారు కదా, అది మాత్రం హ్యాపీ రాబాయ్. ఇన్ని రోజులు ప్రతి సినిమాలో కానీ ప్రతి దానిలో ఆర్టిస్టులు ఫేమస్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్లు ఎవరు రెస్పెక్ట్. ఫస్ట్ సారి బిగ్ బాస్కి ఒక కామన్ మ్యాన్ 2 పర్సన్స్ ఉన్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఏంటి నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ కాబట్టి నేను ఆమెకే కొంచెం సపోర్ట్ చేస్తున్నాను. అందరూ కళ్యాణ్ గెలుస్తాడు, ఆర్మీ సింపతి ఉంది ఆయనకని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎట్లా చెప్తారు? ఎంత చేసినా అన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ కొంచెం ఆర్మీ కాబట్టి తనకు రెస్పెక్ట్ ఇచ్చి గెలవాలని చెప్తున్నారు. ఒక విషయం చెప్పను అన్న, ఒకవేళ ఆర్మీ పవన్ గెలిచినా సరే తనుజకి ఏమంటారు అది మాత్రం పక్కా ఇస్తే మాత్రం ఇంకా అది తన లైఫ్ కదా అక్క. అంటే తన పర్సనల్ డబ్బులు ఉంచుకోవాలా లేదని తన నాగత్ని కూడా అది ఎదురు చెప్పడం. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచాడే అనుకో, ఒకవేళ గెలిచినామో తనుజకి ఏమన్నా అంటారు, పక్కా అంటారు. తను మాత్రం పక్కా తనుజక్క చూసారు అక్క, ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేసిన కూడా 50% ఇస్తుంది తనుజక్క. అది మాత్రం చాలా అనిపించింది. టాప్ 5 ఉన్నారు కదా అబ్బా, ఏముందిరా కిక్. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇప్పుడు వచ్చింది కిక్ అసలుకి. నెక్స్ట్ వీక్ ఇంకా ఏమవుతుందా, ఎవరు గెలుస్తారని చెప్పి చాలా ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, తనుజన్ కానీ కాన్ఫిడెంట్ అంటే బిగ్ బాస్లో వెళ్ళిపోతే అన్నపూర్ణ స్టూడియో వేరే రేంజ్లో ఉంటుంది. పోయినసారి కానీ ఈసారి మాత్రం నచ్చినట్టుంది. నాగత్రి సార్ దయచేసి తనుజన్ కానీ పవన్ ఇద్దరిలో ఎవరైనా గెలిపించండి. 100% ఒక లేడీ టైగర్ టాప్లో ఉంచాలని ట్రై చేయండి. సంజయ్ విన్నర్ ఇద్దామని చూస్తున్నారని తెలుస్తుంది అక్క. సంజయ్ గారిని టాప్ 5లో ఉంచడం గ్రేట్ అనుకున్నారన్న. బర్నీ గారిని ఉంచాలనుకున్నారు, సంజయ్ గారు విన్నారు అంతే. మరి ఏం జరుగుతుంది అంటే తనుజ మన కళ్యాణ్ కాకుండా ఇమాన్యుల్ గెలిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? అన్న ఇప్పుడే అసలు మనకి కొంచెం తెలిసిపోయింది అన్న, 75% లీక్ అయిపోయింది. ఇమాన్యుల్ అసలు ఆడుకోవడం లేకుండా 4th ఉన్నాడు చూసారా, అదొక్కటి చాలు. పోయినసారి నాగేంద్ర ఒకటి చెప్పారు, సమ్మర్ సెట్ అని బర్నీ గారు చాలా ఓటింగ్ తక్కువ ఉందని చెప్పారు. ఈ వీక్ పంపించేశారు కదా, ఆయన నోటి సత్యాలు ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం నడుస్తుంది ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ తను ముగ్గురులోనే ఉంటుంది. సో లాస్ట్ వీక్ కాబట్టి తనుజ కూడా ఇంకా కన్నింగ్ ఎక్కువ అయిపోయింది, ఓట్లు ఎక్కువ పడాలని చెప్పేసి, సపోర్ట్ ఎక్కువ కావాలని చెప్పేసి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా. ఓవర్ యాక్షన్ ఏముందన్న, లాస్ట్ వీక్ కాబట్టి మాట్లాడడము మంచిగా గెలవాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. తను ఓవర్ యాక్టింగ్ అనుకోకూడదు. తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాండి, దయచేసి మనం ఇన్ని రోజులు కష్టపడి తనుజ అన్నది ఈ వీక్ ఒక్క 5 డేసే ఉంది, ఆమెకు సపోర్ట్ చేయండి ఓకేనా. దయచేసి ఒక లేడీ టైగర్ని గెలిపించండి బిగ్ బాస్. డెమాన్ గురించి ఏం చెప్తారు? డెమాన్ పవన్ గురించి హ్యాపీ. రీతు చదువుపోయిందో దరిద్రం పోయింది అనుకున్నాడు పాప, 1 month బయట విషయం చెప్పేశాడు. కాబట్టి రీతు ఉంటే ఆ టాప్ 5లో ఉండేవాడు పక్కా చెప్తున్నా కదా, టాప్ 5లో ఉండేవాడు. ఆయన ప్లేస్లో బర్నీ గారు ఉండేవాళ్ళు. ఏమో ఇంకా దేవుడు దయవల్ల పాపం మీద కష్టపడ్డాడు కాబట్టి ఆ దేవుడు అట్టవరకే ఉంచాడు. అది అయినప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళినా సరే మళ్ళీ రీతు 5 lakhs పెట్టి గిఫ్ట్ కొనిద్దాం.